నమస్కారం. నా పేరు శ్రీనుబాబు, మా భార్య పేరు సునీత. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. 2018లో బర్కైనాకి రావడం జరిగింది. బర్కైనాకి రాకముందు మా జీవితం ఎలా ఉంది, బర్కైనాకి వచ్చినాక మా జీవితం. బర్కైనా రాకముందు మా జీవితంలో సమాధానం ఉండేది కాదు, మా కుటుంబంలో సమాధానం ఉండేది కాదు, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండేది కాదు, పిల్లలకు నాకు మధ్య అండర్స్టాండింగ్ ఉండేది. నాకు కోపం ఎక్కువ, నేను ఎవరి మాట వినేవాడిని కాదు. నా పిల్లలు కానీ నా భార్య నాతో మాట్లాడాలంటే భయపడేవారు. మేము బర్కైనా వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంతో మాకు నేర్పించింది ఏంటంటే, ముందు నీ ప్రవర్తన మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడు, కోపపడు కానీ పాపం చేయకూడదు. అసలు కోపమే లేకుండా ఆ పాపమే చేయవు కదా అని నాకు బర్కైనాలో వాక్యం ద్వారా నేర్పించారు. ఆ విధంగా నేర్చుకొని ఎప్పుడైతే నేను నా మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, నాకు ఏ విషయం నేను మార్చుకున్నప్పుడు నా కుటుంబంలో సమాధానము, శాంతిని చూడగలిగాను. నా భార్యను సన్మానించడానికి నాకు యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. అదేవిధంగా నా భార్యని సన్మానించినప్పుడు నా భార్యను నన్ను ప్రేమించడం నేను చూశాను. నా పిల్లలు నాతో సమాధానంగా ఉండడం నేను చూశాను. నా కుటుంబంలో మార్పు నేను చూడగలిగాను, నాలో కూడా మార్పు నేను చూడగలిగాను. అయితే పాద పూజ చేస్తున్నాను కూడా ఒక వీడియో క్లిప్ పెట్టారు. అది నిజమెంత అనేది మేము ఎవరు తెలుసుకోకుండా అది కొద్ది కట్ చేసి పెట్టడం జరిగింది. ముందేం జరిగింది, వెనకాల ఏం జరిగింది తెలుసుకోకుండా దాన్ని అప్లోడ్ చేశారు. మాథ్యూలో ఉంటుంది. మీరు తీర్పు తెచ్చిన దాన్ని బట్టి మీకు కూడా తీర్పు తెచ్చబడినని ఆ విషయం మీకు తెలిసి ఉంటే, ఆ వాక్యం మీకు తెలిసి ఉంటే ఆ పని చేసేవారు, ఆ విధంగా కామెంట్స్ పెట్టేవారు కాదు. నిజమేంటో మీకు తెలుసుకొని ఉంటే ఆ విధంగా చేసేవారు కాదు. మేము ఎప్పుడు కూడా మా ఆత్మీయ తల్లిలో దేవుని ఆత్మ చూసి దానికి సాష్టంగా పడ్డాం. కానీ మేము దావీదు మహారాజు సౌలుకి సాష్టంగా పడి నమస్కారం చేశాడు. దేవుని యొక్క అభిషేకం చూసి ఆయనకు మొక్కాడు, కానీ ఆయనను సౌలుకి కాదు మొక్కింది. అదేవిధంగా యెహోషాపాతు కూడా ఎజికేలు అన్న ప్రవక్తగా మీదికి అభిషేకం రావడం వల్ల అందరూ సాష్టంగా పడి ఆయనకు నమస్కారం చేయడం జరిగింది. మీరు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారు, బైబిల్ చదువుతామంటున్నారు, ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్పారో మీకు తెలిసి ఉంటే ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని చేసేవారు. ఈ విధంగా చేసేవారు కాదు. ఒకవేళ మనుషుల వల్ల కలిగిందా అది వ్యర్థమవును, ఒకవేళ దేవుడి వల్ల కలిగిందా దాన్ని మీరు దేవుడితో పోరాడువారు తెలుస్తుంది. జాగ్రత్త. దేవుడి భయం కలిగి ఉంటే ఆ విధంగా చేసేవారు కాదు. మాకు బర్కైనాలో మతం గురించి కానీ ఎప్పుడు బోధించలేదు. మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. ఇక్కడ మతం గురించి ఎప్పుడు ముందు నీ బుద్ధి మార్చుకో అని చెప్పారు, కానీ మతం గురించి ఎప్పుడు నేర్పించలేదు. డబ్బు విషయం అనేది అసలు ఎప్పుడు కూడా నేను బర్కైనా ఆ మాట వినలేదు, దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ముందు నీ కుటుంబాన్ని మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీలో ఉన్న మంచి అనేది నువ్వు ప్రవర్తన మార్చుకోమని చెప్పారు, కానీ డబ్బు గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నిజమేదో దయచేసి నిజమేంటో తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకొని నిజమేంటి సత్యమేంటని గ్రహించండి. మీకు కావాలంటే బర్కైనా మినిస్టర్ అని యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. అప్పుడు ఆ వాక్యం మీరు మొత్తం విని అది నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని మాట్లాడండి. నమస్కారం అండి. నేను బర్కైనా రాకముందు నా జీవితం ఏ విధంగా ఉంది, బర్కైనాకి వచ్చి అక్కడ వాక్యం నేను నేర్చుకున్నాక నా జీవితం ఏ విధంగా ఉంది అనేది నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నానండి. నా జీవితం ఇదివరకు ఏ విధంగా ఉండేది అంటే, బర్కైనా రాకముందు అక్కడ అందరూ నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను ప్రేమించాలి, నేను చేసిన పనే కరెక్ట్ అనాలి, నేను చేసిందే మంచి పని అని నన్ను మెచ్చుకోవాలి అనే ఇటువంటి లక్షణాలు ఎక్కువ నాలో ఉండేటి. అబద్ధం ఆడేదాన్నండి. నా భర్త, నా పిల్లలు వాళ్ళ మీద ఎక్కువ నేను విసుగుతో, కోపంతో వాళ్ళ మీద అరిచేదాన్నండి. అక్కడ నేను అలిగి పడుకునేదాన్ని, అన్నం తినకుండా ఉండేదాన్ని. వాళ్ళు నా దగ్గరికి వచ్చి పిలవాలన్నా భయపడే స్వభావం కలిగి నేను వాళ్ళ ముందు ప్రవర్తించేదాన్ని. కానీ ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే, మత్తయి 7వ అధ్యాయము 12వ వచనం ప్రకారము ఎదుటి వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవాలి అని అనేదానికంటే నువ్వు వాళ్ళని అర్థం చేసుకోవాలి అని ఈ వాక్యంలో ఉంటుందండి. ఇది నేను నేర్చుకున్న దగ్గర నుండి అవును కదా, ఈ ఆశించడం, ఎక్స్పెక్టేషన్ చేసేది వాళ్ళ నుండి నేను వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి, కానీ వాళ్ళు నాకు ఈ విధంగా చేయాలి అని ఉండకూడదు అనేది ఇక్కడ నేను నేర్చుకున్నానండి. ఇక్కడ దేవుణ్ణి తెలుసుకోవడం అంటే, నేను బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ పొందుకుంటే పరలోక రాజ్యం పోతా అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ నేను నేర్చుకున్నది, దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఆయన లక్షణాలు ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది దేవుడిది, ఆ స్వభావంతో నేను ఉన్నప్పుడు మాత్రమే దేవుని నేను తెలుసుకున్న దాన్ని అవుతాను. అప్పుడు దేవుడికి నేను నమ్మకంగా ఉండగలుగుతాను అనేది ఇక్కడ నేను నేర్చుకున్నానండి. ఇంకొకటి, ఇక్కడ నరహత్య చేయడము అంటే
ఒక మనిషిని నేను పొడవడము అంటే నరహత్య అనేది నాకు తెలుసు. కానీ ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే, నరహత్య అంటే ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడడము, ఒక మనిషి గురించి వేరే వాళ్ళకు చెప్పుడు మాటగా చెప్పడము, ఒక మనిషిని కోపంగా చూస్తూ వాళ్ళను అసహించుకోవడము, ఇవన్నీ నరహత్య అనేది నేను నేర్చుకున్నానండి. చెప్పుడు మాటలు అని అన్నప్పుడు నేను ఇంతకుముందు ఎవరు చెప్పుడు మాటలు నాకు చెప్పినా అది కన్ఫామ్ చేసుకోకుండా నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా నేను దాని గురించి మాట్లాడేసేదాన్ని. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ నేను నేర్చుకున్న వాక్య ప్రకారంగా చెప్పుడు మాట నా భర్త కానీ నా పిల్లలు కానీ ఎవరేది తీసుకొచ్చినా కూడా అది నిజమా అబద్ధమా, ఇది నిజమైందా కాదా అనేది గ్రహించి వివేచించి దాని గురించి నేను మాట్లాడాలి. వెంటనే నేను తీర్పు తీర్చకూడదు. నేను ఆ విషయం గురించి వెంటనే తీర్పు తీరిస్తే నా పరలోకముందున్న నా దేవుడు కూడా నాకు కూడా అదే ప్రకారంగా తీర్పు తీరుస్తారు కదా అనేది ఇక్కడ నేను నేర్చుకున్నానండి. నేను ఇంకొకటి ఏం షేర్ చేసుకోవాలనుకున్నానంటే అండి, భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటేనే భార్యాభర్తల బంధం ఎక్కువ గట్టిపడుతుంది అనేది నేను ఇదివరకు నేను ఈ లోకంలో నేను నేర్చుకున్నాను. కానీ ఆ భర్తతో గొడవ పడుతున్నప్పుడు అతనికి నా మీద నమ్మకం అనేది పోతుంది కదా. ఆ గొడవ వల్ల భార్యాభర్తల బంధం పెరగడం కాదు, బంధం ఇంకా దూరం అవుద్ది అనేది నేను ఇక్కడ నేర్చుకున్నానండి. దాని ప్రకారంగా నా భర్తకు నేను విలువ ఇచ్చినప్పుడు దేవుడికి, నా భర్త తల యేసుక్రీస్తు ప్రభు, దేవుడికి విలువ ఇచ్చినట్టు దేవుడికి నేను మర్యాద ఇస్తున్నాను నా భర్త కంటే, దేవుడికి నేను గౌరవం ఇస్తున్నాను అనేది ఇక్కడ నేను నేర్చుకొని దాని ప్రకారంగా వెళ్తున్నప్పుడు భార్యాభర్తల మధ్యలో సమాధానం చూస్తున్నామండి. తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో పిల్లలు ఆ విధంగానే ఉంటారు అనేది నాకు నేర్పారు. ఇంతకుముందు మా ఇద్దరి మధ్యలో సమాధానం లేనప్పుడు మా పిల్లలు కూడా మాకు రెస్పెక్ట్ ఇచ్చింది, మేము రెస్పెక్ట్ ఇవ్వకుండానే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మేము దేవుడిని ముందు పెట్టుకొని ఇద్దరి మధ్యలో దేవుడు ఉంటూ మేము నేర్చుకున్నది ఇక్కడ సమాధానంగా వెళ్తున్నామో, పిల్లలు కూడా మమ్మల్ని చూసుకొని వాళ్ళు కూడా దేవుడి దృష్టిలో మంచిగా ఎదగడం మేము చూడగలుగుతున్నామండి. ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో నాకు ఆ టైంలో నా నోటికి ఏ మాట వస్తే ఆ మాట పలికే విధంగా నేను ఉన్నప్పుడు, కానీ ఇక్కడ నేర్పించింది ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు అయితే ఏం చేస్తారు అనేది నువ్వు ఒక ప్రశ్న వేసుకొని నువ్వు నడిచినప్పుడు ఆ పరిస్థితిని నువ్వు సమాధానంగా నువ్వు దాన్ని హ్యాండిల్ చేసుకోగలవని నాకు నేర్పించినప్పుడు, ఈ విధంగా నేను ప్రాక్టీస్లో పెట్టుకొని దాన్ని నేను నడుచుకున్నప్పుడు ఆ పరిస్థితి సమాధానంగా ఉండడం అయితే నా జీవితంలో నేను చూస్తున్నానండి. ఇంతవరకు నా జీవితంలో ఎట్లుండేదంటండి, ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని ఒక ఆతృత. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది కదండి, పరుల జోలికి పోక అని ఆ వాక్యం నాకు నేర్పించినప్పుడు నేను దాన్ని ముందు పెట్టుకుని వెళ్తున్నప్పుడు నేను ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనే ఆ ఆతృత అనేది ఇప్పుడు నా జీవితంలో లేకుండా నేను జాగ్రత్త పడుతున్నాను. నేను ఇంకోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నాలోనే అన్ని పాపాలు పెట్టుకొని ఎదుటి వాళ్ళ వైపు నేను ఒక వేలెత్తి చూపిస్తున్నాను అని అంటే మిగతా వేళ్ళని నా వైపు చూపిస్తాయి కదండి. ఈ విధంగా నాలో ఏ పాపం లేనప్పుడే ఎదుటి వాళ్ళ మీద వేలు పెట్టి చూపించాలి, కానీ నాలో పాపాలు పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద వేలు పెట్టి చూపించొద్దు అనేది ఇక్కడ నేను నేర్చుకున్నానండి. దీపక్క శ్రీనివాస అన్న ఇద్దరు కూడా మేము వాళ్ళని దగ్గరుండి చూస్తున్నామండి. దేవుడు వాక్యాన్ని ముందు పెట్టుకొని అక్కడ వాళ్ళు మాకు సత్యమే నేర్పిస్తున్నారు, కానీ అబద్ధం ఏమీ నేర్పించట్లేదండి. వాళ్ళని మేము దగ్గరుండి చూస్తున్నాము. మేము మాలో ఏదైనా పాపము తప్పు ఉంటే అది దాని నుండి బయటకి, దాన్ని బట్టి మమ్మల్ని పాయింట్అవుట్ చేయరు, కానీ దాని నుండి బయటికి రావాలనే మాకు వాక్యాన్ని బోధిస్తారండి. ఇక్కడ లేడీ క్రీస్తు దేవుడు ఆత్మ స్త్రీలోకి వస్తుందా అని మీరు మాట్లాడుతున్నారు కదండి. మరి మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ఎక్కడైనా దేవుడు ఆత్మ స్త్రీ మీదకి రాదు అని రాసి ఉందండి. అక్కడ ఉల్దా ప్రవక్త, దెబోరా ప్రవక్త, ఏషియా భార్య ప్రవక్తనే వాళ్ళు యెహోవా ఆత్మ సెలవిచ్చినది ఏమనగా అని మాట్లాడినారు, కానీ అక్కడ వాళ్ళు దేవుడు ఆత్మ ఉంటేనే కదండి వాళ్ళు ఆ విధంగా మాట్లాడేది. స్త్రీ మాట్లాడకూడదు అని మీరు చెప్తున్నారు. బైబిల్లో స్త్రీ మాట్లాడకూడదు అని ఎక్కడైనా రాసి ఉందండి. కొత్త నిబంధన గ్రంథంలో పౌలు స్త్రీ అని లేదు, పురుషుని లేదు, అందరూ దేవుడి దృష్టిలో సమానమైన వాక్యం ఉంది కదండి. మరి దీనికి ఏమని చెప్తామండి? ఇక్కడ 300 మంది యూత్ పిల్లలు బందీలలో ఉన్నారు అని మీరు చెప్తున్నారే, మీరు ఇక్కడ చూసారండి. మాకు 2 యవన పిల్లలే ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళ లైఫ్ ఇంతకుముందు దేవుడు తెలియనప్పుడు బరువుకెండకి రాకముందు మా ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందనేది మేము చూసాము. ఈ రోజున మా పిల్లలు
ఏ విధంగా మాతో ఉంటున్నారు, ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలని వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ లైఫ్ ఈ రోజులలో యూత్ పిల్లలు ఏ విధంగా ఉండకూడదు అనేది వాళ్ళు నేర్చుకున్నారో దాని ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. ఈ రోజున గుండెల మీద చేసుకొని యూత్ పిల్లలు తల్లిదండ్రులకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారనేది మా పిల్లలలో మేము చూడగలుగుతున్నామండి. మా కుటుంబంలో ఈ రోజున మేము సమాధానంగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ మాకు దేవుడు నేర్పించిన వాక్యాన్ని బట్టి, బరుకెన్నైలో మేము నేర్చుకున్న వాక్యాన్ని బట్టి మేము నడవగలుగుతున్నాము. ఇక్కడ బందీకాణాలలో ఎవరు లేరండి, దానికి మేమే సాక్షులము. ఇక్కడ యెజబెలు ఆత్మ, అబద్ధ ప్రవక్తలను మీరు మాట్లాడుతున్నారే, ఏదో చూసిన దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ యెజబెలు ఆత్మ అంటే బైబిల్లో ఏం రాసిందండి, ఒక భర్త ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి భార్యకు చెప్పినప్పుడు ఆమె వెనక ముందు ఆలోచించకుండా ఒక వ్యక్తిని ఇద్దరు దొంగ సాక్షులను పెట్టి ఆ వ్యక్తిని చంపిస్తారు. అది యెజబెలు ఆత్మ. ఆ బోధ ఇక్కడ మాకు నేర్పించట్లేదండి. మేము ఏ విధంగా దేవుడికి కనెక్ట్ అవ్వాలి అని మాకు వాక్యాన్ని నేర్పిస్తూ మాకు బోధిస్తున్నారు. దేవుడికి కనెక్ట్ చేస్తున్నారు కానీ మనుషులకు ఎవరు కనెక్ట్ చేసుకోవట్లేదండి. ఈ రోజున మేము ఆ వాక్యానుసారంగా మేము ఉంటూ దేవుడి భయం కలిగి నడుచుకుంటున్నాం కాబట్టి ఈ సమాధానాన్ని, సంతోషాన్ని మేము చూడగలుగుతున్నాం. మా కుటుంబమే దీనికి సాక్ష్యం అండి. బరుకెన్నై ఏముంది అనేది మీరు చూసి దాని గురించి మొత్తం విన్న తర్వాత మీరు మాట్లాడండి, కానీ ఏది పడితే అది తెలియనప్పుడు మీరు తీర్పు తీర్చకండి. ఎందుకంటే దేవుడి దృష్టిలో అపరాధులు అయిపోతారండి. ఈ తిరుగుబాటుతనం దేవుడి దృష్టికి అది ఇష్టమైంది కాదండి. చూడండి మీరు ఒకసారి బరుకెన్నై అంటే ఏమిటనేది మీరు చూసి మాట్లాడండి. థ్యాంక్ యూ బరుకెన్నై.